ఏమేం పనులు చేస్తుండే పొలంలో? నారు వీక్తుంటే అలా సరిత నారు ఇట్లా ముంగలు గంపకు పెట్టి ఇంత ఎత్తు గంపకు పెట్టి ఎత్తుతుండ్రు పుర 10 ఏళ్ళ కానీ ఇక కూలిపోతుంటి చిన్నగుండదు అంటుండ్రు కదా అప్పుడు 10 సంవత్సరాలు కానీ జర కూలిపోతుంటి నారు మోస్తే మా ఊళ్ళో ఇడుగోల చేనుల గంప వేసుకొని కింద పడ్డా ఇనుప గంప ఉంటుంది గమేల, ఆ గమేలు వేసుకొని కింద పడ్డా. ఇక్కడ గాయాలు ఉండేది చూడు, గాజులు గీసుకపోయి రక్తం గారి 2 రోజులు 3 రోజులు చేతి ఇట్లా లేవనిచ్చలేదు. అట్లా ఈ నాకంటే ఇంకొక అమ్మాయి బాగా మోస్తుంది, ఈమెకు తక్కువ తెస్తుంది నార అనేది అప్పట్లో 10 రూపాయల కూలి అప్పుడు. నువ్వు అంటే 7 సంవత్సరాలు ఉన్నప్పుడే. సో దాని తర్వాత ఊర్లో పొలం పనులు చేస్తుండే. హైదరాబాద్కి ఎప్పుడు వచ్చినావు? అంటే చిన్నప్పటి నుంచి మళ్ళీ అక్కడ పోయినావు కదా? మా డాడీ తోలుకొస్తుండే, మా మమ్మీ తోలుకొస్తుండే. ఉస్మాన్ గంజ్లో మా మమ్మీ వాళ్ళకి తెలిసిన ఒక సేటు వాళ్ళు ఉండ్రి, వాళ్ళే రూమ్ ఇస్తుండ్రి. మా అమ్మకి చీరలు మంచిది చెడ్డది మాకు బట్టలన్నీ పెట్టేది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో 40 మందిని పెట్టి పని చేయించేదంట. ఓకే. ఇట్లా పసుపు ప్యాకెట్లు, మిరపకాయ ప్యాకెట్లు అవి ప్యాక్ చేసేదంట, మిరప పొడి. అంటే హైదరాబాద్కి వచ్చినాక అమ్మ మార్వాడి వాళ్ళ దగ్గర అవి చేస్తుండే. వాళ్ళు పరిచయం కదా, తీసుకొస్తుండే. 11 సంవత్సరాల దగ్గర తిరిగిన హైదరాబాద్కు. ఇక అప్పుడు మా డాడీ ఈ బస్తీ ఆ బస్తీ అని చెప్తుండే. ఊకే ఆడ ఇమ్లీ బస్ స్టాండ్లో దిగి నడుచుకుంటా పోయేది ఉస్మాన్ గంజ్లకు. చాలా మంది అడిగిండ్రు మీ అమ్మాయిని చేసుకుంటాము అని. చాలా మంది అప్పట్లోనే నా జుట్టు పెద్దగా ఉండే. ఒక ఆయన భాస్కర్ అంటే ఆయన ఉండే, ఆయనకు పిల్లలు కాలేదు, మేము చేసుకుంటాం ఆ పిల్లని ఇయ్యు అని అంటుండే. నేను వింటుంటే మా డాడీ అంటే వచ్చి, అబ్బో హైదరాబాద్లో పెళ్లి చేసుకుంటామంటారు, నేను గిద్దున్నా అనుకుంటుంటే నేనే సిగ్గువాడి. అక్కడ పోతే వాళ్ళు వచ్చి అవి ఇవి కొనిస్తుండ్రు. ఒక ఆయన పోలీస్ జాబ్ ఉన్న ఆయన కూడా మా చెల్లె పుట్టినప్పుడు ఎక్కువ అవి ఇవి కొనిస్తుండే నాకు. 5 సంవత్సరాలు అప్పుడు అంత జ్ఞాపకం లేదు కానీ 7 సంవత్సరాలప్పుడు నుంచి అప్పుడు జ్ఞాపకం ఉంది కొంచెం.